ఈ సేమియా పాయసం అండి. చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది. బ్రహ్మాండమైన రుచి ఉంటుంది. ఒకసారి మీరు సేమియా టెక్స్చర్ చూస్తే తెలుస్తుంది. అట్లా నోట్లో వేస్తే జారిపోయే సేమియా ఇది. ఎవరైనా ఇంటి గెస్ట్స్ కానీ పిల్లల ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు చాలా త్వరగా అయిపోచేసి వాళ్ళని మెప్పించగల స్వీట్ ఇది. మరి నేనైతే ఇన్స్టెంట్ సేమియా అని పిలుస్తాను. మా అమ్మ చిన్నప్పటి నుంచి ఇదే చేసి పెట్టేది మాకు. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నమస్తే, వెల్కమ్ టు పంపా కిచెన్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా ఒక 5 నుంచి 7 నిమిషాల్లో అయిపోయే పాయసం చూసేద్దాము. దానికోసం నేను 1 కప్పు సేమ్యాలు తీసుకున్నాను. ఇవి రోస్టెడ్. ఇంకా మన ఇంట్లో ఏవి అందుబాటులో ఉంటే అవి తీసుకోవచ్చు. కావలసిన డ్రై ఫ్రూట్స్ నేనైతే బాదము, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఒక 2 యాలక బుడ్డలు తీసుకున్నా. ఇంకా నెయ్యి, చక్కెర వచ్చేసి మనం పాయసం చేసేటప్పుడు చూసేద్దాము. ఫస్ట్ మనం ఇట్లాగా ఒక ప్యాన్ తీసుకొని నీళ్ళు వేడి చేద్దాము. 1 కప్పు సేమ్యాకి నేను 2 కప్పులు వేస్తాను. 1, 2 కప్పులు వేసి ఒక పక్క ఇది వేడి చేసుకుంటా ఉందాము. ఎందుకంటే రోస్టెడ్ కదా సేమ్యా, ఎక్కువ టైం అసలు పట్టదు. ఇవి ఇట్లాగా వేడి చేస్తూ ఉన్నాము. నీళ్ళు అటుపక్క పెట్టేసినాను. ఇటుపక్క ప్యాన్లో డ్రై ఫ్రూట్స్ మనం వేయించుకోవడానికి ఒక 2 స్పూన్లంతా నెయ్యి తీసేసుకునేసి ఇందులో మనం ఫస్ట్ జీడిపప్పు వేసేద్దాం. అది కరుగుతూ ఉంటుంది. జీడిపప్పు కొంచెం అట్లా వేగిన తర్వాత బాదం పప్పు కూడా వేసేయచ్చు. జీడిపప్పు కొంచెం వేగుతుంది అనగా మనము బాదం కూడా వేసేసుకుందాము. ఇవన్నీ సన్నగా కట్ చేసుకున్నా కాబట్టి త్వరగా వేగిపోతాయి. ఇంకా మంచి వాసన వస్తుంది. ఇంకా అయిపోయినట్లు. ఇప్పుడు మనం ఈ ఎండు ద్రాక్ష కూడా వేద్దాము. మనకి ఎవరికి ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఇష్టం ఉంటే అవి వేసుకోవచ్చండి. ఒకసారి ఏమైందంటే ఇట్లనే మా ఫ్రెండ్కి చెప్తూ పాయసం ఎట్లా చేసుకోవాలా అనేసి, ఇంకా నీకు ఇష్టం వచ్చినవన్నీ వేసుకోవచ్చు ఇట్లాగా అంటే పాయసం చేసుకొని తెచ్చింది. దాంట్లో శనక్కాయ పప్పులు ఉన్నాయి, వేరుశెనగ విత్తనాలు. ఏమి వేసినావు అంటే ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు కదా అని. పాయసంలో శనక్కాయ విత్తనాలు వేసుకుంటారని కూడా నాకు తెలియదు అప్పటిదాకా మరి. కాబట్టి డ్రై ఫ్రూట్స్ అని చెప్పచ్చు. ఓకేనండి, ఇవి ఎంత వేగిపోయినాయి కదా, తీసేద్దాం బయటికి. తీసేసి ఇట్లాగా పక్కన పెట్టేద్దాము. ఇంకా డ్రై ఫ్రూట్స్ తీసేసాక అందులోనే రోస్టెడ్ సేమియా అయినా కూడా ఒకసారి అట్లా అందాము నెయ్యిలో. ఎక్కువ అంతా అనాల్సిన పని లేదు, జస్ట్ కొంచెం హీట్ ఎక్కేదాకా అట్లా. కానీ అటుపక్క ఎట్లాగో నీళ్ళు కాగుతున్నాయి, హైలో పెట్టి ఒక్కసారి అట్లా అనేద్దాం. మీకు పచ్చివి తీసుకున్నారంటే మాత్రము చాలా టైం పడుతుంది. ఇవి రోస్టెడ్ కాబట్టి 5 నిమిషాలు ఓకే అయిపోతుంది. ఎవరైనా ఇంటికి గెస్ట్లు, ఫ్రెండ్స్ అట్లా వచ్చినా కూడా వాళ్ళు అట్లా కూర్చోండగానే పాయసం చేసేసి పెట్టేయచ్చు. అంత ఈజీ, ఇన్స్టెంట్ పాయసం అని చెప్పచ్చు. మా అమ్మ మాకు చిన్నప్పుడు అంతే, ఇంకా స్కూల్ నుంచి మెట్లు ఎక్కుతా ఉన్న వనంగా మొదలు పెట్టేసి మేము ఫ్రెష్ అయ్యేలోపు ఇటువంటి పాయసం చేసి పెట్టేది. మరి ఇవి మంచి వాసన వచ్చేస్తున్నాయి. ఇటువైపు నీళ్ళు కూడా కాగిపోయినాయి. ఆఫ్ చేసేసి ఇంకా ఈ నీళ్ళు ఇట్ట పోసేస్తాం మనం. ఇట్లాగా బాగా ఒకసారి అట్లా కలిపేసి, మూత అంతా ఏం అవసరం ఉండదు, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా నీళ్ళు అయిపోవస్తుండగా చూసినామంటే మనకు సేమ్యా ఉడికిపోతుంది. సేమ్యా ఇంతవరకు ఉడకాలని చెప్పాల్సిన అవసరం కూడా లేదండి. కొంచెం వాటర్ ఉండగా సేమ్యా ఉడికిపోయి ఉంటుంది అని మనం అప్పుడు చక్కెర వేసేయచ్చు. ముందే చక్కెర వేస్తే సేమ్యా ఉడకదు కదా. మరి ఈ విధంగా ఉడుకుతూ ఉండగానే నేను రోట్లో ఆ 2 యాలక బుడ్డలు దంచి పెట్టుకున్నా. అవి కూడా వేసేసినామంటే బ్రహ్మాండమైన వాసన వస్తుంది. ఇంకొక 2 నిమిషాలు ఉంటే ఉడికిపోతుంది.
చూడండి, ఇంకా నీళ్ళు వస్తాండయి అనగానే సేమియా ఉడికిపోతుంది. మనము దగ్గరగా చూపిస్తాను మీకు. మనం చేతితో పట్టుకున్నట్లాగా చూసినా కూడా కదా స్మూత్గా ఉంది. ఇప్పుడు మనం చక్కెర వేసుకోవాలా. 1 కప్పు సేమియాకి 3/4 కప్పు చక్కెర అయితే సరిపోతుంది. ఇంకా తీపి మన ఇంట్లో తినేవాళ్ళని బట్టి కదా ఎక్కువ తక్కువ అనేది. 3/4 కన్నా ఒక 2 స్పూన్లు తక్కువే వేసినాను. సగం కంటే కొంచెం ఎక్కువ, 3/4 కంటే ఒక 2 స్పూన్లు తక్కువ. ఇంకా తీపి మనం తినేదాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మూత పెట్టేసి ఈ చక్కెర కరిగేలోపు మనకి పాయసం అయిపోతుంది. ఇంక ఈ చక్కెర కరగడానికి 1-2 మినిట్స్ పడుతుంది అంతే. ఇంకా పాయసం రెడీ అయిపోద్ది. డ్రై ఫ్రూట్స్ వేసుకొని చూసేద్దాం. 5 నిమిషాలు అయిపోయింది. పాయసం కూడా రెడీ అయిపోయింది. చూడండి, నైలాన్ వైర్ ఉంటుంది చూడండి, అట్లా అంత షైనింగ్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇంకా మనకి డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నామే, అవి కొంచెం వేద్దాము. కొంచెం మళ్ళీ గార్నిషింగ్ పెడతా. అసలు ఇది సర్వ్ చేసి అప్పుడప్పుడు తిన్నామంటే ఇంకా మళ్ళీ ఇంటికి పోయి కూడా మన ఇంటికి వచ్చిన గెస్ట్స్ ఇట్లాంటిదే చేసుకొని తింటారనుకోండి, అంత బ్రహ్మాండంగా ఉంటుంది. మరి తయారైపోయిందండి. 5 నిమిషాల్లో ఇన్స్టెంట్ సేమియా పాయసం అయిపోయింది. సర్వ్ చేసి చూద్దాము. సర్వ్ చేసే ముందు మళ్ళీ ఒకసారి అట్లా ఒక గంటె, ఒక స్పూన్, గంటె కాదు ఒక స్పూన్ అట్లా నెయ్యి వేసేసుకున్నామంటే ఇంకా గుమ్మాలింపుకి పాయసం తినకుండా అయితే ఎవరు ఉండలేరు. ఇంకా డిష్ అవుట్ చేస్తున్నాను. మరి మీరు కూడా ఇలాంటి ఇన్స్టెంట్ పాయసం నేను చెప్పిన పద్ధతిలో దాదాపు అందరికి తెలిసే ఉంటుంది. ఎవరికైనా తెలియని వాళ్ళు అట్లాగా ఈ పద్ధతిలో ట్రై చేసి నచ్చితే ఎలా ఉందో కొంచెం కామెంట్స్ చేయండి. బాగుంటే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. ఈ సేమియా పాయసం అండి చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది. బ్రహ్మాండమైన రుచి ఉంటుంది. ఒకసారి మీరు సేమియా టెక్స్చర్ చూస్తే తెలుస్తుంది. అట్లా నోట్లో వేస్తే జారిపోయే సేమియా ఇది. ఎవరైనా ఇంటి గెస్ట్స్ కానీ పిల్లల ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు చాలా త్వరగా అయిపోచేసి వాళ్ళని మెప్పించగల స్వీట్ ఇది. మరి నేనైతే ఇన్స్టెంట్ సేమియా అని పిలుస్తాను. మా అమ్మ చిన్నప్పటి నుంచి ఇదే చేసి పెట్టేది మాకు. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.